Hello friends, welcome back my channel. Friends, APCOS అవుట్సోర్సింగ్ కమిటీ విశాఖపట్నం జిల్లా వాణిజ్య పన్నుల శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కొరకు ప్రకటన అయితే వచ్చింది. సో ఆంధ్రప్రదేశ్లో ఈ వాణిజ్య పన్నుల శాఖ ఏదైతే ఉంటుందో అందులో అవుట్సోర్సింగ్ వాణిజ్య పన్నుల శాఖ అంటే మీకు జనరల్ గా మన గిడ్డంగులు ఉంటాయి కదా, సో ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది, అందులో అవుట్ సోర్సింగ్ పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ పోస్టులు డీటెయిల్స్ ఏంటో పూర్తిగా మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి డీటెయిల్స్ అనేది అర్థమవుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. ఇవి అవుట్ సోర్సింగ్ అంటే కాంట్రాక్ట్ బేస్ మీద అయితే ఉన్నాయి. వాణిజ్య పన్నుల శాఖలో విశాఖపట్నం జిల్లా వాణిజ్య పన్నుల శాఖలో ప్రాంతీయ జిఎస్టి ఆడిట్ మరియు ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం నందు గల ఈ క్రింది అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది. సో ఇక్కడ పోస్టులు వచ్చేసి 7, 5 మొత్తం 12 పోస్టులు అయితే ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్ నందు డిప్లొమా లేదా పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత అయితే ఇవ్వబడుతుంది. ఇక్కడ పోస్టులు రిజర్వేషన్ వారీగా ఇచ్చారు. 7 పోస్టులు అయితే ఉన్నాయి. ఓసీకి ఒకటి ఉంది, ఎస్సీకి ఒకటి ఉంది, ఓసీ జనరల్కి ఒకటి ఉంది, ఓసీ డబ్ల్యూ అంటే ఉమెన్ అని, డబ్ల్యూ అంటే ఉమెన్ అని అర్థం. సో ఇలా మొత్తం 7 పోస్టులు అయితే ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ 7వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. ఇది 5 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఓసీ 1, ఎస్సీ 1, మళ్ళీ ఓసీలో 1, బీసీఏకి 1, ఓసీకి 1, ఇలా మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. వయసు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీ వారికి గరిష్ట వయస్సునందు సడలింపు అయితే ఉంది. ఇక ఇది జనరల్ గా 18 అంటే మనకు యాజ్ పర్ రిజర్వేషన్ ప్రకారం 3 years, 5 years, 10 years అనేది ఉంటుంది. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కు జీతం ఎంత ఇస్తారంటే 18,500 రూపాయలు అయితే ఇస్తారు. ఆఫీస్ సబార్డినేట్ కు 15,000 రూపాయలు ఇస్తారు. ఇది ఏపీసీఓఎస్ నియమ నిబంధనలు అనుసరించి ఇస్తారు. ఇక చివరి తేదీ వచ్చేసి 3/5/2025. మరి ఇది ఎలా అంటే డైరెక్ట్ మీరు అప్లై చేసుకోవడమే, ఆన్లైన్ లో కాదు, మీకు అప్లికేషన్ కూడా ఉంది. సో దీన్ని ఇలా స్క్రోల్ చేసుకుంటూ వస్తే మనం ఇక్కడ కావున ఆసక్తి అర్హతలు గల అభ్యర్థులు ఈ ప్రకటనతో జత చేయబడిన దరఖాస్తు నమూనా ప్రకారము వివరాలతో పాటు ఈ క్రింది పేర్కొన్న ధృవీకరణ పత్రాల నకలు జతపరిచి తమ దరఖాస్తులను అదనపు కమిషనర్ ప్రాంతీయ జిఎస్టి ఆడిట్ మరియు ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం, 1వ అంతస్తు, విఎంఆర్డీఏ భవనం, సిరిపురం, విశాఖపట్నం నందు ప్రత్యేకంగా ఉంచిన బాక్స్ నందు పైన నిర్ధారించిన తేదీ మరియు సమయంలోపు వేయవలను, లేదా రిజిస్టర్ పోస్ట్ నందు సదరు అడ్రస్ నకు గడువు తేదీ లోపల చేరేలా పంపించాలి. సో ఇది ఇక్కడ ఇచ్చిన అడ్రస్ కి పంపించాలి, లేదంటే మీరే వెళ్ళి అక్కడ బాక్స్ పెడతారు, ఆ బాక్స్ లో వేయాలి. సో అడ్రస్ అయితే ఇది. ఇక దీనికి కావాల్సిన ఏంటంటే అర్హతల ధృవపత్రాలు, క్వాలిఫికేషన్స్, కుల ధృవీకరణ పత్రం కంపల్సరీ, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పని అనుభవం ధృవపత్రం, ఇతర ధృవపత్రాలు. సో ఇవి కంపల్సరీ మీ దగ్గర ఇవి అన్నీ ఉండాలి. ఆలస్యంగా అందిన దరఖాస్తులు తిరస్కరించబడను. అన్ని అర్హతలు గల అభ్యర్థులు మాత్రమే ఇంటర్వ్యూ తేదీ, ధృవపత్ర పరిశీలన తేదీలు కూడా విడిగా తెలియజేయబడాలి. అంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఫస్ట్ అయితే మీరు అప్లై చేసుకోవాలి. ఈ భర్తీ ప్రక్రియ జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతన గల ఏపీసీఓఎస్ అవుట్ సోర్సింగ్ కమిటీ విశాఖపట్నం జిల్లా వారి ఆధ్వర్యంలో పూర్తిగా పారదర్శకంగా మెరిట్, పని అనుభవం మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికగా జరుగుతుంది. కావున అభ్యర్థులు ఏ విధమైన ప్రలోభాలకు లోను కావద్దని కోరడమైనది. ఇది డైరెక్ట్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరుగుతుంది. కాబట్టి ఇదంతా మీ మెరిట్ ఆధారంగా, మీరు ఇచ్చిన అప్లికేషన్, అలాగే మీ ఏదైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాటి ఆధారంగా, మీ ఎక్స్పీరియన్స్ ఆధారంగా, సో రిజర్వేషన్ ఆధారంగానే చేయబడుతుంది. ఎటువంటి కాంట్రాక్ట్ బేస్ కదా, ఎవరన్నా మిమ్మల్ని ప్రలోభ చేస్తే డబ్బులు ఇస్తా ఈ జాబ్ ఇస్తామని ఎవరన్నా అంటే అటువంటికి లొంగవద్దు అని చెప్తున్నారు.
ఇది ఇట్లు జిల్లా కలెక్టర్ మరి ఎక్స్ అఫీషియల్ ఎగ్జిక్యూటివ్ అని ఇచ్చారు. ఓకే, ఇక అప్లికేషన్ కూడా ఇక్కడే ఇచ్చేసారు. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ మీరు వైజాగ్ వాళ్ళైతే డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. సో విశాఖపట్నం జిల్లా వాణిజ్య పన్నుల శాఖలో ప్రాంతీయ జీఎస్టీ ఆడిట్ మరియు ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం నందు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం భర్తీకి దరఖాస్తు. ఉద్యోగం పేరు, అభ్యర్థి పేరు, తండ్రి పేరు ఇవన్నీ కూడా అప్లికేషన్ ఇది. సో ఇదంతా మీరు ఇక్కడ చూడండి, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎన్ని ఉన్నాయో అన్ని కూడా ఫిల్ చేయాలి. తర్వాత సాధారణ విద్యార్థి, టెక్నికల్ విద్యార్థి అంటే టెక్నికల్ విద్యార్థి మార్కులు ఇవన్నీ ఇవన్నీ ఇచ్చారు. ట్రేడ్ సర్టిఫికేట్లు, ఆధార్, రేషన్ కార్డు, సదరం సర్టిఫికేట్, పని అనుభవం, ధృవీకరణ పత్రం, పని అనుభవం, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. సో దరఖాస్తులో తెలిపిన వివరాలు నాకు తెలిసినంత వరకు వాస్తవాన్ని ధృవీకరిస్తాను. సంతకం చేసి మీరు సేమ్ పైన ఇచ్చిన ఈ అడ్రస్ కి పోస్ట్ లో పంపించడం, లేదంటే మీరు డైరెక్ట్ అక్కడ ఇవ్వడం. ఓకే, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి, ఎందుకంటే ఎక్కువ టైం లేదు, 3వ తారీఖు వరకు టైం ఉంది మనకి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.